నల్గొండ జిల్లా అనుమల మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు మహిళలు కట్టుకోలేదని, స్టీల్ సామాన్లు కొనుక్కోవడానికి పనికొచ్చాయని ఎద్దేవా చేశారు. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు చెప్పారు. మహిళల కోసం అనేక పథకాలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుందని, అన్ని రంగాల్లో మహిళలు రాణించాలనేది ప్రభుత్వం సంకల్పమన్నారు. ఇప్పుడు ఈ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళలకి ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా కేవలం మన యాదాద్రి సాగర్ నియోజకవర్గంలో 65,000 పై చీరలు పంచడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వివిధ మండలాల నుంచి కేవలం సమయం తక్కువ ఉండే నిన్ననే అనుకున్న కార్యక్రమం కాబట్టి కొంతమందిని ఈ రోజు ఇక్కడికి పిలవడం జరిగింది. కానీ రేపటి నుంచి ఇదే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతి గ్రామాలను కూడా జరగనుంది. అర్హులైన ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ నాణ్యమైన చీర అందజేయడం జరుగుతుంది. నాణ్యమైన చీర అన్నది గంటాపరంగా చెప్తున్నారంటే గతంలో ఎన్నో ఏళ్ళుగా బతుకమ్మ చీరల పేరిట మీకు అందిన చీరలు మీరు చూసింది. చౌకపరమైన చీరలు అది ఏదన్నా ఈ గ్లాసులో స్టీల్ సామాన్ అమ్ముకునేందుకో, లేకపోతే పిట్టలు దాన్నేందుకో, లేకపోతే పశువులను ఎగేసేందుకో పనికి వచ్చినాయి తప్పితే